అట్లాగా 50% అట్ట పెట్టు. జగన్ పెట్టాడు కదా, దాన్ని విమర్శించావు నువ్వేమని ఇచ్చావు హామీ? మేము వచ్చాక అది కూడా కాదు, మొత్తం గవర్నమెంట్ సీట్ల కిందకి తెస్తామని చెప్పారు. ఎన్నికల హామీ లోకేష్ యోగాలలో చెప్పిన మాట అది. మేము వచ్చిన తర్వాత అది పీపీపీ అనేది ఇప్పుడు మాట్లాడుతున్నారు. కానీ ఆ రోజు చెప్పింది ఏంటి? 50% సీట్లు తీసుకెళ్లి ప్రైవేట్ వాడికి ఇస్తావా, దోచిపెడతావా అన్నాడు. ప్రైవేట్ కాదు అప్పుడు, పెయిడ్ సీట్లు. ఎందుకని? ఒక కాలేజీ నిర్వహణకి 190 కోట్ల ఖర్చు ప్రభుత్వం భరించలేదు కాబట్టి ప్రభుత్వం వేసిన ఎత్తేంటి? ఒక కార్పొరేట్, దాని పేరు ఏంటది, ప్రైవేట్ మెడికల్ కళాశాలకు మళ్ళీ దోపిడీ కాకుండా ఓ 50% సీట్స్ పెయిడ్ సీట్స్ పెడితే ఆ వచ్చిన డబ్బులు కాలేజీ నిర్వహణకు ఉంటుంది. మిగతా వాళ్ళందరూ సక్సెస్ అవుతారు. ఓ 150 మందిలో 75 మంది హ్యాపీ కదా. ఈ 75 మంది కూడా ఇతర దేశాలకు వెళ్ళకుండా ఇక్కడ చదువుతారు. తద్వారా ఆ సంపద ఇక్కడ రొటేట్ అవుతుందిగా. ఇతర దేశాలకు వెళ్ళే డబ్బుల కంటే ఇక్కడ, ప్రైవేట్ కాలేజీల కంటే ఇక్కడ తక్కువ. ప్రైవేట్ కాలేజీలు డొనేషన్లు కట్టాలి, నీకు ఇక్కడ డొనేషన్ ఉండదుగా. నువ్వు ఇవాళ కూడా ఓకే నిర్వహణ వరకు మనకు చేత కాదయ్యా, రైల్వేల్లో వివిధ విభాగాలు ప్రైవేట్ చేసినట్టే చేస్తాము, పీపీపీ అంతకు మించి వెళ్ళలేదు, రైట్. నువ్వు ఆ జీవో కాపీ మా అందరికి చూపించు. ఏమని? 15,000కే ఫీజు, 30,000 ఫీజు, 50,000 ఫీజు. మ్యాక్సిమం ఆ సి కేటగిరీనో ఏ ఉంటాయి కదా పెయిడ్ సీట్స్ సంబంధించి, అది ఒక 15 లక్షలు ఎనఫ్, అంతకు మించి ఉండదు చెప్పి. ఇప్పుడు వీళ్ళు ఏమంటున్నారు? 195 కోట్లు నెలకి భారం. పీపీపీ కింద ప్రైవేట్కి తీసుకున్నాడు, వాడు ఆడడం జేబులో నుంచి ఇస్తానన్నాడే ఏంది? ఏడాదికి 195 కోట్లు. వాడు ఏమన్నా దాత ఇవ్వడానికి లేదుగా. వాడు 195 కోట్లు సంపాదిస్తాడుగా. సంపాదించడం అంటే ఏంటి? దోచిపెట్టడమేగా. అప్పుడు ఇంకా పీపీపీ ఏంటి? అక్కడ నువ్వు చెబుతున్నావు కదా, నేను 195 కోట్లు కట్టలేను, కట్టేవాడికి అప్పు చెప్తాను అంటున్నావు నువ్వు. అంటే ఏంటి? ప్రైవేట్ వాడికి దోచిపెట్టినట్టేగా. మరి ఏంటది? మెడికల్ సీట్లు ప్రైవేట్ వాడికి రావడానికి